Today I will discuss about advanced data structure and algorithm analysis సబ్జెక్ట్లో యూనిట్ 12 ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ఆల్గరిథమ్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా ఈజీగా లాంగ్వేజ్లో నేర్చుకుందాం. ఈ టాపిక్ నుండి ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు, కాబట్టి కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే ఈ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ అనేది మీకు ప్రతి ఇంటర్వ్యూలో అండ్ కొన్ని కంపెనీస్లో మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు ఫస్ట్లో. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనే చెప్పచ్చు, ఇంటర్వ్యూలో కూడా ఇంపార్టెంటే. ఈ సబ్జెక్ట్ మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవడం బెటర్ అని నేను చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్ బిటెక్. ఓకే, ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ స్టార్ట్ చేద్దామా. ప్రాబ్లం అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాం? డైరెక్ట్ సొల్యూషన్ చెప్తామా? లేదు, ముందు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ప్లాన్ని కంప్యూటర్ సైన్స్లో ఆల్గరిథమ్ అని అంటారు. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఏ క్వశ్చన్ అంటే ప్రాబ్లం అనేది ఒక క్వశ్చన్ ఆర్ ఏ టాస్క్ దట్ నీడ్స్ టు ది సాల్వ్ అంటే టాస్క్ అని కూడా ప్రాబ్లం అని అంటారు. ఇది ప్రాబ్లం యొక్క డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఆస్క్ చేస్తాను, ఫైండ్ ది లార్జెస్ట్ నెంబర్ ఇన్ ది గివెన్ లిస్ట్ అని అడుగుతాను. దాన్ని మనం క్వశ్చన్ అనేది నేను చెప్పాను కదా, దాన్ని సాల్వ్ చేసేదాన్ని ప్రాబ్లం అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఆల్గరిథమ్? ఆల్గరిథమ్ అంటే ఏంటి? An algorithm is a finite set of well-defined instruction or steps to solve a problem. డెఫినేషన్ ఇలాగైనా రాయండి, నేను ఇంకొకలాగా కూడా డెఫినేషన్ చెప్తాను ఇప్పుడు మీకు. ఆల్గరిథమ్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొడ్యూస్డ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫ్లో చేసే స్టెప్ని ఆల్గరిథమ్ అంటారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినా మీకు క్లియర్గా. నేను ఇప్పుడు 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నా, దానికి ఆల్గరిథం రాయాలి. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే కనుక మనం స్టార్ట్ చేయాలి. ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తేనే కదా. తర్వాత స్టెప్ ఏంటి? రీడ్ 2 నెంబర్స్ ఏ అండ్ బి. నేను ఏ అండ్ బి వాల్యూస్ అనేవి తీసుకున్నా. నెక్స్ట్, సమ్ ఏ ప్లస్ బి. నేను 2 నెంబర్స్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఏం చేయాలి? 2 అంటే ఏ ప్లస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకో ఏ దగ్గర, బి దగ్గర 2 ఉంటుంది, అలాగే ఏ ప్లస్ బి. నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకుంటాను నేను? ప్రింట్ సమ్ అనేది తీసుకుంటాను. నెక్స్ట్ ఫైనల్ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఏమవుతుంది? స్టాప్ అవుతుంది. దీన్ని ఇలాగా ఫ్లో చార్ట్ వైజ్గా నేను డయాగ్రామ్ గీసాను కదా, చూడండి. ఈ విధంగా ఆల్గరిథం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నీకు బాగా ఆకలేస్తుంది అనుకోండి. సపోజ్ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి. అమ్మ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? రైస్ అనేది వాష్ చేస్తారు. ఆ వాష్ చేసిన తర్వాత ఏం చేస్తారు? వెజిటేబుల్స్ అనేవి కట్ చేస్తారనమాట. కట్ చేశాక ఏం చేస్తారు? మసాలాస్ అనేవి ప్రిపేర్ చేస్తారు. తర్వాత కుక్ చేస్తారు. కుక్ చేశాక మొత్తం వంట అంతా అయిపోయాక ఏం చేస్తారు? సర్వ్ చేస్తారు కదా, ఫుడ్ అంతా అయిపోయాక. ఈ ఆర్డర్ని ఏమైనా చేంజ్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుందా? రాదు. కాబట్టి ఆల్గరిథంలో కరెక్ట్ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా అర్థం అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఏం చేస్తావు? ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక అక్కడ కూర్చొని ఎగ్జామ్ పేపర్ అనేది తీసుకుంటావు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చు ఏం రావు అనేది రీడ్ చేస్తావు అనమాట. తర్వాత ఏం చేస్తావు? వచ్చిన క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తావు. తర్వాత నీకు రాని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తావు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటావు లాస్ట్లో. తర్వాత మిస్టేక్స్ అన్ని సరి చేసుకొని నువ్వు రాసిన షీట్ని సబ్మిట్ చేస్తావు. ఈ ఆర్డర్ని ఏమైనా మనం మార్చగలమా? మార్చలేం. అదే ఆల్గరిథం అంటారు. ఆల్గరిథం ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దాన్ని మనం ఆల్గరిథం అంటాం. ఆల్గరిథం అనేది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా లైక్ చేయాలనిపించట్లేదా? లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ఆల్గరిథం గురించి చూద్దాం. అందులో ఫస్ట్ ఇన్పుట్ అంటే ఎన్ ఆల్గరిథం మస్ట్ హ్యావ్ 0 ఆర్ మోర్ ఇన్పుట్స్. అంటే 0 లేదా ఆర్ ఎక్కువ ఉన్నా సరే దాన్ని ఇన్పుట్ అంటారు. ఈ షుడ్ టేక్ సమ్ డేటా అనేది స్టోర్ చేసుకుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇప్పుడు నేను 2 నెంబర్స్ అనేవి తీసుకుంటున్నా, 10 అండ్ 20. దాన్ని ఇన్పుట్ అంటారు. నెక్స్ట్, అవుట్పుట్ అంటే ఇట్ మస్ట్ ప్రొడ్యూస్ అట్లీస్ట్ 1 అవుట్పుట్ అనేది ఉండాలన్నమాట. ఈ అవుట్పుట్ అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చేదాన్ని అవుట్పుట్ అంటారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఇన్పుట్లో 10 + 20 అన్న, దాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30. ఆ 30 వాల్యూని అవుట్పుట్ వచ్చేసరికి 30 వాల్యూ అని అంటాం. నెక్స్ట్, డిఫైనెన్స్ అంటే ఎవ్రీ స్టెప్ మస్ట్ బీ క్లియర్ అండ్ అన్బగ్డ్. ఇట్ షుడ్ నాట్ కన్ఫ్యూజింగ్. అంటే ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఉండాలి,
కన్ఫ్యూజన్గా ఉండకూడదు. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక ఫైనైట్నెస్ అంటే an algorithm must terminate after a finite number of steps. అంటే ఆల్గరిథం అనేది ఇన్ఫైనైట్గా రన్ అవ్వకూడదు, కొన్ని స్టెప్స్ తర్వాత స్టాప్ అవ్వాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది ఎఫెక్టివ్నెస్. ఈచ్ స్టెప్ మస్ట్ బి సింపుల్ అండ్ ఫ్యూజిబుల్ టు పర్ఫామ్. అంటే ప్రతి స్టెప్ ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి, దాని ఎఫెక్టివ్నెస్ అంటాం. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం. అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఆల్గరిథం అంటే ఆల్గరిథం అనాలిసిస్ అంటే ఏంటని చూద్దాం. వాట్ ఈజ్ అన్ ఆల్గరిథం అనాలిసిస్? ఆల్గరిథం అనేది రాయడం ఒకటే సరిపోదు, ఆల్గరిథం ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుందో కూడా తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ని ఆల్గరిథం అనాలిసిస్ అంటారు. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను. ఆల్గరిథం అనాలిసిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ ఆల్గరిథం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆల్గరిథం ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది, ఎంత మెమరీ యూజ్ చేస్తుంది అని చెక్ చేయడం అనే దాన్ని ఆల్గరిథం అనాలిసిస్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను. సపోజ్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళాలనుకుంటున్నావు. ఇప్పుడు ఒక రూట్ తీసుకుంటున్నావు, దాంట్లో 60 కిలోమీటర్స్ ఉంది. ఇంకో రూట్ నుంచి అయితే 700 కిలోమీటర్స్ అనేది ఉంది. మీరు ఏ రూట్ని చూస్ చేస్తారు? ఆబ్వియస్లీ 60 కిలోమీటర్స్నే చూస్ చేస్తారు. ఎందుకు? టైం సేవ్ అవుతుంది, అంతే కదా. మరి టైం సేవ్ అవుతుందనే కదా ఫస్ట్ మీరు వెళ్తారు. 600 కిలోమీటర్స్కే కదా వెళ్తారు. అదే ఆల్గరిథం అనాలిసిస్ ఒక కాన్సెప్ట్. మీకు అర్థమైంది? ఇప్పుడు ఇంకా క్లియర్గా ఇంకా ఎగ్జాంపుల్ చేస్తాను. ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. స్టూడెంట్ ఏ వచ్చేసరికి ర్యాండమ్గా అటెంప్ట్ చేస్తున్నాడు, స్టూడెంట్ బి వచ్చేసరికి ఈజీ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఇద్దరు సేమ్ ఎగ్జామ్ రాశారు, బట్ స్టూడెంట్ బి ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. రీజన్? బెటర్ స్ట్రాటజీ. అంటే కంప్యూటర్ సైన్స్లో ఆ స్ట్రాటజీని ఆల్గరిథం అంటారు. నెక్స్ట్ వై ఆల్గరిథం అనాలిసిస్? ఆల్గరిథం అనాలిసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, అంటే ఫాస్ట్గా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెస్ మెమొరీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆల్గరిథం అంటే ఏంటి, ఆల్గరిథం అనాలిసిస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్గా చూసాం. నెక్స్ట్ టాపిక్లో టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నేను చేస్తాను.